సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మేఘారెడ్డి గారు, వనపర్తి జిల్లా గౌరవ కలెక్టర్ గారు శ్రీ ఆదర్శ్ సురభి గారు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి గ్రిడ్ ఇండియా కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్ఎంకో సంజయ్ సింగ్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రిడ్ ఇండియా గౌరవనీయులు ఎంకే రమేష్ గారు, అదే మాదిరిగా వికలాంగుల డిపార్ట్మెంట్ను చూస్తున్నటువంటి మేడం సుధారాణి గారు, ఆర్టీఓ సుబ్రహ్మణ్యం గారు, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా వేదిక పైన ఆశీలైన పెద్దలకు, విచ్చేసిన దివ్యాంగులందరికీ, అదే మాదిరిగా వారితో పాటుగా విచ్చినటువంటి వాళ్లకు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా మిత్రులకు నేను చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా వాస్తవంగా ఈ కార్యక్రమం ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3 నాడు జరగాల్సింది అనేటువంటి మాట చెప్పడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల చేత అసెంబ్లీ ఉండడమో, ఎన్నికలు ఉండడమో, దీన్ని ఈ రోజు మనం ఇంత గొప్పగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అదే కాకుండా మొన్న జనవరి 4వ తేదీ నాడు లూయిస్ బ్రెయిలీ వారి యొక్క జన్మదినాన్ని కూడా గొప్ప ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఈ రోజు నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టుగా వికలాంగులు మనం చేసిన తప్పుతో మనం వికలాంగులు కాలే. కొన్ని కారణాల చేత గర్భంలో ఉండేటప్పుడే శిశువు సరిగా పూర్తిగా వారు జన్మ తీసుకోకపోవడం, పుట్టిన తర్వాత పోలియో లాంటి వ్యాధి సోకి కాళ్ళు చెయ్యో పనిచేయకపోవడం, అదే మాదిరిగా బుద్ధి మాంద్యం కానీ ఇవన్నీ కూడా జెనెటిక్ డిసీజెస్ అనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తున్నాను. దాని తర్వాత చూపు పోవడం కూడా, ఇది కూడా కడుపులో ఉన్నప్పుడు జరగవచ్చు, లేకపోతే ప్రమాదాల ద్వారా జరగవచ్చు. ఇలా లూయిస్ బ్రెయిలీ ఆయన పుట్టినప్పుడు బాగున్నాడు, కానీ ఆయన తండ్రి యొక్క వృత్తి గుర్రాలకు నాడాలు తయారు చేసేటువంటి వృత్తి వారిది. ఆ నాడాలు తయారు చేసేటప్పుడు ఆ నాడాలు తోపుడబడుతున్నప్పుడు వచ్చేటువంటి ఆ ఇనుప ముక్కలు ఆయన కంట్లో పుచ్చుకొని కన్ను పోవడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నా. అదేవిధంగా మనం యాక్సిడెంట్ లో తల పోగొట్టుకుంటాం, చేయి పోగొట్టుకుంటాం, చూపు పోగొట్టుకుంటాం. అలాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అలాంటి వికలాంగులకు అందరికీ అన్ని అవయవాలు సక్రమంగా ఉండే వాళ్ళకన్నా వాళ్ళని బాగా చూసుకోవాలనేదే ఇవాళ ప్రభుత్వ ధ్యేయం అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తా ఉన్నాను. అందుకని మనం కూడా మన తోటి సావాసం చేసేటువంటి వాళ్ళు కనుక అంగ వికలాంగులైతే బుద్ధి మాంద్యంతో ఉంటే మన మిగతా స్నేహితుల కన్నా వాళ్ళని ఇంకా ఎక్కువగా గౌరవించి మనం చూసుకుంటేనే ఆ భగవంతుడు మనల్ని హర్షిస్తాడనేటువంటి మాట కూడా నేను మీతో సవినీగా మనం చేస్తా ఉన్నాను. అందుకని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పిల్లలకు అనేక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి క్యాంపులు పెట్టడం జరుగుతుంది. చాలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, ఈరోజు సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు, ఎంకే రమేష్ లాంటి వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ప్రభుత్వం ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, మేము చేయలేము, ఇవ్వలేము అనేటువంటి మాట చెప్పినా కూడా మేము మీకు తోడుగా ఉంటాం, మేము కావాల్సిన సహాయం మీకు చేస్తామనేటువంటి మాట వారు ఈరోజు చెప్పడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఈరోజు దాదాపుగా 728 పరికరాలు ఉండేటువంటి బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ కానీ, చేతితో మనం తొక్కేటువంటి ట్రైసైకిల్ కానీ, చేతి కర్రలు కానీ, అందులో చేతితో పట్టుకొని వెతుకుంటూ పోయేటువంటి స్టిక్స్ కానీ, ఇలాంటి పరికరాలు 728 ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దీని ఖరీదు
70,73,059 రూపాయలు నాకన్నా ముందు మాట్లాడిన కలెక్టర్ గారు వారు కూడా ఈ వివరాలని చెప్పడం జరిగింది. దానికి సహకరించినటువంటి రమేష్ గారికి, దాని తర్వాత సంజయ్ సింగ్ గారికి మీ అందరి తరఫున నేను చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారం నేను తెలియజేస్తున్నటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందుకనే వికలాంగులు మీరు ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. మనకు ముందు ఒక లైవ్ ఎగ్జాంపుల్ మన ముందు ఉంది. ఈ రోజు జయపాల్ రెడ్డి గారికి కాళ్ళు ఉన్నాయా? మన దేశంలోనే ఒక వెలుగు వెళ్ళినటువంటి నేత జయపాల్ రెడ్డి గారు. వారు ఎమ్మెల్యేగా, ఎంపీగా అనేక పర్యాయాలు ఎన్నుకోబడ్డాడు. కేంద్రంలో మంత్రి, రాష్ట్రంలో అనేక పదవులు వారు నిర్వహించడం జరిగినది. అలాంటి వ్యక్తి మొక్కబోని ధైర్యంతో వారికి ఉండేటువంటి అవకాశాలను అందుకొని ఈ సమాజ సేవకు వారు తోడ్పడ్డాడనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. నేను చూస్తూ ఉంటుంది ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జయపాల్ రెడ్డి గారు ఇంటి ముందు కూర్చుంటే ఎంతో మంది పార్టీలకు అతీతంగా వచ్చేటువంటి వాళ్ళు, ఉత్తరాలు అడిగేవాళ్ళు, ఫోన్ చేయమని అడిగేవాళ్ళు, ఎవరిని తిప్పి పంపకుండా విసుకోకుండా అందరికీ ఉత్తరాలు ఇవ్వడం, టెలిఫోన్ చేయడం, వాళ్ళ పనులు చేయడం. వారి ఎందుకంటే మనిషి కూర్చున్న తోటే ఉండగలుగుతాడు, పరిగెత్తలేడు మనతో పాటుగా. దానికైనా కూర్చున్న తోటనే అన్ని పనులు బట్టి చేసేటువంటి వారు. వచ్చిన వాళ్ళకి ఆయన సతీమణి చాలా గొప్ప ఆవిడ, అందరికీ భోజనం పెట్టి పంపేదనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. ఈరోజు మనం అనుపడుతులోనే గాయత్రి గారు టీచర్ ఇప్పుడే అమ్మ మీ అందరి తరఫున కేక్ కట్ చేసినది. ఆ అమ్మ కళ్ళు ఉన్నాయా? కానీ ఎంత గొప్పగా పాఠాలు చెప్తా ఉంది. ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది పడదు. స్కూల్లో హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసినది, టీచర్ గా పనిచేసినది, ఏ సబ్జెక్ట్ చెప్పమన్నా చెప్తుంది. అందుకనే అలాంటి వాళ్ళను మనం గౌరవించాలి, చేతులెత్తి మొక్కాలి అనేటువంటి మాట కూడా నేను సవనీగా మనం చేస్తాను. అందుకనే మీరు దివ్యాంగులు, వికలాంగులు బాధపడకండి. మీరు ప్రభుత్వం మీకు అండగా ఉంది, పెన్షన్ ఇస్తా ఉంది, 4,000 ఇస్తా ఉంది. కానీ ఇంకా పెంచుతాం అన్నారు, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేకపోవడం వల్ల పెంచలేదు. అదే మాదిరిగా మాత్రం దివ్యాంగులు హైదరాబాద్ లో ఉండే ప్రజావానికి ప్రతి మంగళవారం, శుక్రవారం చాలా మంది వస్తారు. మేము దాదాపుగా వాళ్ళ పరిస్థితి చూసి, ఎందుకంటే ఈ పెన్షన్లు మంజూరు చేసే అధికారం ఈరోజు దివ్య దేవరాజన్ గారికి, మాతో పాటుగా పనిచేస్తున్న మేడం ఐఏఎస్ ఆఫీసర్ ఉంది కాబట్టి మేము ఎమ్మడే రికమెండ్ చేస్తే ఎమ్మడే శాంక్షన్ ఇస్తా ఉంటుంది మేడం అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. ఈ రోజు 70% ఉండేటువంటి ఒక వికలాంగుడు దరఖాస్తు తీసుకొచ్చి ఇచ్చినాడు. రేపు వర్కింగ్ డే రోజు హైదరాబాద్ తీసుకుపోయి మంజూరు చేయిస్తాం అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాం. కలెక్టర్ గారు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు. అలాంటి వాళ్లకు మేము కూడా రికమెండ్ చేస్తాం, మేము కూడా ఇస్తాం అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని దయించి ఎవరు కూడా మీరు ఉద్యోగాల్లో ఈరోజు మీకు కోటా ఉంది, అన్ని విషయాల్లో కూడా మీకు ప్రభుత్వం కోటా ఇస్తా ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి, గొప్పగా రాణించండి. మీకు ఎక్కువగా వేరే పనులు ఉండవు కాబట్టి విద్యార్థులు కానీ, కొంచెం సమాజంలో స్థిరపడ్డ వాళ్ళు కానీ బాగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు సమయం ఉంటుంది కాబట్టి, మాకంత సమయం దొరకదు. మీరు బాగా చదువుకోండి. మీరు ఇంత క్రితం మన శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడినారు, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు అయ్యారు, పెద్దవాళ్ళు అయినారని. మీరు బాగా చదువుకుంటే గొప్ప ఆఫీసర్లు అవుతారు, గొప్ప ఉద్యోగం దొరుకుతుంది అనేటువంటి మాట కూడా నేను సవినీగా పనిచేస్తూ, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీకు 80% అంటే 80% ఉండే వాళ్ళకు 22 మందికి వికలాంగులకు లోన్స్ కూడా ఇచ్చేయడం జరిగిందనేటువంటి నివేదిక ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఎవరైనా వికలాంగురాలిని, వికలాంగుడిని పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ప్రోత్సాహం కూడా ప్రభుత్వం ఇస్తా ఉంది అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. దాని తర్వాత దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్షిప్ కింద ₹50,000 విడుదల చేయడం జరిగింది అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. అందుకని మీకు మంచి అవకాశం ఉంది, ఇవన్నీ సద్వినియోగం చేసుకోండి. మేము వికలాంగులం కాదు, మేము సకలాంగులం, మీకన్నా మేము బాగున్నాం అనేటువంటి మాట మీరు చెప్పడానికి ప్రయత్నం చేయాలి, మాకన్నా బాగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి మాట నేను మనవి చేస్తూ, ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు గతంలోనే ఇక్కడ మీకు కావాల్సిన ప్లాట్ ఇచ్చారని చెప్పినారు, దానిపైన ఒక భవనం కావాలని కోరుతా ఉన్నారని చెప్పినారు. రేపు రాబోయే రోజుల్లో ఆ భవనం కట్టడానికి కూడా మేమందరం తప్పకుండా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట. ఈరోజు నాకైతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ లేదు, ఎమ్మెల్యే గారికి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఉంది. ఆ ప్లాట్ లోనే ఒక మంచి భవనం కట్టేయమని మీ తరఫున నేను వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాననేటువంటి మాట కూడా
నేను సవినిగా మనవి చేస్తూ ఈనాడు వికలాంగులందరికీ ఈ లూయి ఆయన జన్మదినం మనం జరుపుకోవాలని అనుకున్నాం, కానీ మేము ఆ రోజు రాలేకపోయినాం. అయినా కూడా ఆయన నిజంగా ఈ బ్రెయిలీ గారి సాహసం చాలా గొప్పది. ఇలా అందులో చదువుకునే అవకాశమే లేదు, కేవలం చేతితో ఆ పేజెస్ ని స్పర్శ చేసి అక్షరాన్ని గుర్తుపడుతున్నారు, చదువుతా ఉన్నారు, అదే మాదిరి రాస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ రోజు చాలా గొప్ప వాళ్ళు అయినారు, డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు. అలాంటి వాళ్లకు చాలా గొప్ప సాయం చేసినటువంటి బ్రెయిలీ జన్మదినం కూడా మనం మొన్ననే జరుపుకున్నాం. అందుకని మేము ఎప్పుడు కూడా నిరాశ పడవద్దు, ఇబ్బంది పడవద్దు. మేము గొప్పవాళ్ళం అనేటువంటి భావన మీ మనసుల్లో ఉండండి, నిర్భయంగా ఈ సమాజంలో కొనసాగండి. ప్రభుత్వం మీ వెనుక ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు మీకు ఉంటాయనేటువంటి మాట నేను సవినిగా మనవి చేస్తూ, మళ్ళా ఒక్కసారి ఈ రోజు పరికరాలు పొందినటువంటి వాళ్ళందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ పరికరాలను అందించినటువంటి మన గౌరవనీయుడు సంజయ్ సింగ్ గారికి, రమేష్ గారికి, ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం.